జై శ్రీకృష్ణ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ట్యూటర్ 2363. మన ఛానల్లో ఇప్పటివరకు ఏపీ పాలిసెట్ 2023, 2022, 2016 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణ పాలిసెట్కి సంబంధించి 2023 బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మన తెలుగు ఛానల్స్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ట్యూటర్ 2363. ఈరోజు మనం తెలంగాణ పాలిసెట్ కి సంబంధించి 2023 కెమిస్ట్రీ కంటెంట్ ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ కెమిస్ట్రీ క్వశ్చన్స్ మనకి క్వశ్చన్ నెంబర్ 91 నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే 120 వరకు ఉంటాయి. అంటే మొత్తం 30 బిట్స్. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. క్వశ్చన్ నెంబర్ 91. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ హ్యాస్ ఎ ట్రిపుల్ బాండ్? ట్రిపుల్ బాండ్ ఉన్న మాలిక్యూల్ ఏదన్నమాట. O2 వచ్చేసరికి O డబుల్ బాండ్ O, O డబుల్ బాండ్ O, N2 N ట్రిపుల్ బాండ్ N ట్రిపుల్ బాండ్ N. సో ట్రిపుల్ బాండ్ ఉన్న మాలిక్యూల్ ఏదన్నమాట N2. H2 వచ్చేసరికి H బాండ్ H, Cl బాండ్ Cl. క్వశ్చన్ నెంబర్ 92. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అయానిక్ కాంపౌండ్? వీటిలో అయానిక్ కాంపౌండ్ కానిదేది Na2O అయానిక్ కాంపౌండే. MgCl2 ఆల్సో అయానిక్ కాంపౌండ్. NaCl కూడా అయానిక్ కాంపౌండ్. BeCl2 ఈజ్ ఏ కోవాలెంట్ కాంపౌండ్. క్వశ్చన్ నెంబర్ 93. ద గ్యాస్ ఫార్మ్డ్ వెన్ Zn ఈజ్ ట్రీటెడ్ విత్ డైల్యూట్ HCl ఈజ్. మెటల్ యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు రిలీజ్ అయ్యే గ్యాస్ ఏదన్నమాట హైడ్రోజన్. Zn ప్లస్ దీని ఈక్వేషన్ చూస్తే Zn ప్లస్ 2HCl gives rise to ZnCl2 plus H2. So hydrogen is the right answer. Question number 94. The molecule in which central atom has one lone pair of electrons in its valency shell. Valency shell మీద మనకి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్న మాలిక్యూల్ ఏదన్నమాట. CH4 కి అసలు మనకి లోన్ పేర్స్ ఉండవు. BF3 కావాల్సి BeCl2. NH3కి వచ్చేసరికి ఒక లోన్ పేర్ ఉంటుంది. నైట్రోజన్ పిరమిడల్ షేప్, దాని యొక్క మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. నైట్రోజన్ మీద ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే బాండ్ యాంగిల్ వచ్చి 107 degrees 48 minutes. క్వశ్చన్ నెంబర్ 95. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ ఫార్ములా CaSO4 half H2. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. CaSO4 కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. Question number 96. The bond angle in CH4 molecule is. CH4 molecule అంటే దానిలో sp3 hybridization జరుగుతుంది కాబట్టి బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes. Question number 97. The compound formed in the following reaction is. ఇక్కడ మనకి ఇదే ఆల్కహాల్ ని కాన్క్ H2SO4 తో కనుక చర్య జరిగితే కాన్క్ H2SO4 అనేది వాటర్ అబ్జార్బెంట్ అంటే నిర్జలి డీహైడ్రేటింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. సో దీని నుంచి వాటర్ మాలిక్యూల్ మనం బయటికి తీసేస్తే ఒక H2O పోతే ఇక్కడ H ఇక్కడ OH పోతే మనకి మిగిలేది ఏంటన్నమాట CH2 డబుల్ బాండ్ CH2. CH2 డబుల్ బాండ్ CH2, దట్ ఈస్ ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 98. వాట్ ఈస్ ద ప్రిఫిక్స్ యూజ్డ్ ఫర్ ఫంక్షనల్ గ్రూప్ ఆల్డిహైడ్? ఆల్డిహైడ్ అంటే CHO. మనకి ఆల్డిహైడ్ కి ప్రిఫిక్స్ సఫిక్స్ అంటే మనం నామిన్క్లేచర్ మనం ఏదన్నా ఒక ఫంక్షనల్ గ్రూప్ రాసి ఒక ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క పేరు రాసేటప్పుడు ప్రిఫిక్స్ గా రాసేటప్పుడు ఒక పేరు ఉంటుంది, సఫిక్స్ గా రాసేటప్పుడు ఒక పేరు ఉంటుంది. అలా CHO కి ప్రిఫిక్స్ గా రాసినప్పుడు ఫార్మైల్ అనే నేమ్ ని మనం యూజ్ చేస్తాం. అలాగే సఫిక్స్ గా రాస్తే కనుక ఆల్స్ రాస్తాం. క్వశ్చన్ నెంబర్ 99. ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 98 లో ప్రిఫిక్స్ అడిగారు కాబట్టి ఫార్మైల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 99. ఫంక్షనల్ గ్రూప్ ప్రెసెంట్ ఇన్ కార్బోక్సిలిక్ యాసిడ్ ఈజ్. కార్బోక్సిలిక్ యాసిడ్ అంటే దానికి ఫంక్షనల్ గ్రూప్ COOH. క్వశ్చన్ నెంబర్ 100. ద గ్యాస్ లిబరేటెడ్ వెన్ మెటాలిక్ సోడియం రియాక్ట్స్ విత్ ఇథనాల్. వెన్ సోడియం రియాక్ట్ విత్ ఇథనాల్. ఇథనాల్ అంటే C2H5OH, ఇథైల్ ఆల్కహాల్ అనమాట. దీంతో మనకి సోడియం రియాక్ట్ అయితే ఇట్ గివ్స్ రైస్ టు C2H5ONA. 2C2H5OH, 2C2H5ONA plus H2. సో లిబరేట్ అయ్యే గ్యాస్ ఏదనమాట హైడ్రోజ్.
దీని పేరు సోడియం ఇథాక్సైడ్ అంటాం ప్లస్ హైడ్రోజన్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 101. క్వశ్చన్ నెంబర్ 101. ద జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కైన్స్. ఆల్కైన్స్ ఇక్కడ జనరల్ ఫార్ములా ఏంటనమాట? CnH2n -2. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 102. Which one of the following pair belongs to same homologous series? సేమ్ హోమోలాగస్ సిరీస్ అంటే ఏంటనమాట? అయితే ఆల్కేన్స్ గానీ లేదా ఆల్కీన్స్ గానీ ఆల్కైన్స్ గానీ అలా ఉండాలి. అంటే ఏ రెండు గ్రూప్స్, ఏ రెండు సక్సెసివ్ కాంపౌండ్స్ మధ్య డిఫరెన్స్ CH2 ఉండాలి. అలా ఉంటే అవి అవే హోమోలోగస్ సిరీస్ గా మనం పరిగణించబడుతుంది. సో ఇక్కడ CH2 లేదు కాబట్టి ఇది కాదు. C2H6 C3H8 ఇది ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతాయి కూడా ఒకసారి చెక్ చేద్దాం. C2H6 C2 మిగిలినవి కూడా ఒకసారి చెక్ చేద్దాం. C2H6 C2H4 ఇది కాదు. అలాగే C2H2 C6H6 ఇది కూడా కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెంబర్ 103. హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 10 grams ఆఫ్ హైడ్రోజన్? ఇక్కడ హైడ్రోజన్ మాలిక్యూల్స్ అంటే ఒక రకంగా చేయాలి, హైడ్రోజన్ ఆటమ్స్ అంటే ఒక రకంగా చేయాలి. ఇక్కడ హైడ్రోజన్ మాలిక్యూల్ అన్నారు కాబట్టి H2 మాలిక్యూల్. ఒక H2 మాలిక్యూల్ యొక్క మోలార్ మాస్ ఎంత అనమాట? 2 grams. 2 grams అంటే 1 mole. 1 mole లో ఉండే మాలిక్యూల్స్ ఎన్ని? అవగాడ్రో నెంబర్ అంటే 6. ఈ ప్రాబ్లమ్ ని మనం స్పేస్ ఫర్ రఫర్ లో చేద్దాం. H2 తీసుకుంటే మనకి H2 మాలిక్యూల్ యొక్క మోలార్ మాస్ వచ్చి 2 grams. దట్ ఈజ్ 2 grams లో ఒక 2 grams అంటే 1 mole. 1 mole లో మనకి 6.023 into 10⁻23 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉంటాయి. మళ్ళీ అడిగింది ఏంటి క్వశ్చన్? 10 grams ఆఫ్ హైడ్రోజన్ లో ఎన్ని? 10 grams అంటే దీన్ని 5 తో ఇంటూ 5 చేసాం కాబట్టి ఈ వాల్యూను కూడా ఇంటూ 5 చేయడమే. 6.023 into 10⁻23 ని ఇంటూ 5 చేద్దాం. ఇంటూ 5 దట్ ఈస్ 30.115 into 10⁻23. దీన్ని సింప్లిఫై చేస్తే 3.01 into 10⁻24. సో 3.01 into 10⁻24 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఎక్కడ ఉందో చూద్దాం ఆప్షన్ లో. ఇక్కడ ఆప్షన్ 4 లో ఉంది. సో ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 104. ఐడెంటిఫై ద కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్ ఆఫ్ ఆర్బిటల్స్. వీటి యొక్క ఆర్బిటల్స్ యొక్క ఎనర్జీస్ ని అసెండింగ్ ఆర్డర్ లో అంటే లీస్ట్ టు హైయెస్ట్ పెట్టాలన్నమాట. ఇచ్చిన ఆర్బిటల్స్ ఏంటి? 3s 3p 3d 4s. వీటి ఎనర్జీస్ ఏంటో రాసుకుందాం ఫస్ట్. 3s యొక్క ఎనర్జీ ఎంత? 3 + 0 n+l వాల్యూని బట్టి మనం ఎనర్జీస్ ని డిసైడ్ చేస్తాం. సో 3s అంటే 3 + 0 దట్ ఈస్ 3. 3p అంటే దట్ ఈస్ 3 + 1 4. 3d దట్ ఈస్ 3 + 2 5. 4s దట్ ఈస్ 4 + 0 4. సో వీటి యొక్క అసెండింగ్ ఆర్డర్ రాస్తే మనం అన్నిటికన్నా లీస్ట్ ఎనర్జీ 3s కాబట్టి 3s ఈజ్ లెస్ దాన్ 3p. 4s లో మళ్ళీ ఎనర్జీ తక్కువ 3p. 3p ఈజ్ లెస్ దాన్ 4s ఈజ్ లెస్ దాన్ 3d. ఈ ఆర్డర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకుందాం. 3s 3p 4s 3d. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్లా ఎనర్జీస్ రాసుకుని అప్పుడు మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తే మనకి కరెక్ట్ గా వస్తుంది అనమాట ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 105. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇస్. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే F-block ఎలిమెంట్స్. పీరియాడిక్ టేబుల్ లో కింద ఇవ్వబడిన ఎలిమెంట్స్ అవి 4f బ్లాక్ 5f బ్లాక్ అని రెండు ఉంటాయి. 4f బ్లాక్ లోనేమో 14 ఎలిమెంట్స్ ఉంటాయి, 5f బ్లాక్ లోనేమో మరొక 14 ఉంటాయి. మొత్తం ఓవరాల్ గా 28 ఎలిమెంట్స్ ఉంటాయి. వీటిని 4f బ్లాక్ ఎలిమెంట్స్ ని లాంథనైట్స్ అని, 5f బ్లాక్ ఎలిమెంట్స్ ని ఆక్టినైట్స్ అని కూడా అంటాం. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 106. వాట్ ఈస్ ద మోలార్ రేషియో ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ వాటర్? వాటర్ అంటే ఫార్ములా H2O. ఇక్కడ అడిగిన రేషియో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఇక్కడ ఉన్న ఈ కింద సఫిక్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క రేషియోనే మనకి మోలార్ రేషియో అవుద్ది 2:1. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 107. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటమ్ నెంబర్స్ డిస్క్రైబ్స్
ద స్పేషియల్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటల్స్. ఆర్బిటల్ యొక్క ఓరియంటేషన్ తెలిపే క్వాంటం నెంబర్ ఏదనమాట? మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ML. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 108. Pairing of electrons in orbitals starts only when the available degenerate orbitals are singly filled is stated by. ఎలక్ట్రాన్ సింగిల్ గా ఫిల్ అయిన తర్వాత మాత్రమే పేరింగ్ జరుగుతుందని చెప్పిన స్టేట్మెంట్ ఏదన్నమాట? హూమ్స్ రూల్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 109. ద ఫ్లక్స్ యూజ్డ్ ఇన్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్ ఫ్రమ్ హెమటైట్ ఈజ్. హెమటైట్ ఓర్ నుంచి ఐరన్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనం కలిపే ఫ్లక్స్ ఏంటనమాట? కాల్షియం కార్బోనేట్, CaCO3 ఈజ్ ద రైట్ ఆన్సర్. పైరాల్సైట్ ఈజ్ ఏ ఓర్ ఆఫ్. పైరాల్సైట్ యొక్క ఫార్ములా ఏంటి? MnO2. దేని ఓర్ అనమాట? మ్యాంగనీస్ యొక్క ఓర్. క్వశ్చన్ నెంబర్ 111. అమార్ఫస్ ఎలక్ట్రోప్ ఆఫ్ కార్బన్ ఈజ్. అస్ఫటిక రూపాంతరం అంటే స్ఫటిక పదార్థం సాలిడ్ గా లేని రూపాంతరం ఏదనమాట? కోల్, బొగ్గు. క్వశ్చన్ నెంబర్ 112. నేచర్ ఆఫ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఈజ్ జనరల్లీ. నాన్ మెటల్ ఆక్సైడ్ తెలుగులో మార్చుకోండి, అలోహ. అలోహ ఆక్సైడ్ దేనిగా పనిచేస్తాయి అనమాట? ఆమ్లంగా పనిచేస్తాయి. సో ఎసిడిక్ నేచర్ అనమాట వాటికి ఉండేది, ఎసిడిక్ నేచర్. అలోహ ఆక్సైడ్లని వాటర్ లో గనక కలిపితే అవి ఆమ్లాలుగా మారుతాయి. అలోహ ఆక్సైడ్లు అంటే ఏవి మనకి? NO2, SO2, P2O5 ఇవన్నీ కూడా నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్. వీటిని ఎప్పుడైతే వాటర్ లో డిజాల్వ్ చేస్తామో దీస్ విల్ బికమ్ యాసిడ్స్. నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఫాస్ఫరిక్ యాసిడ్, అలా మనకి యాసిడ్స్ గా ఇవి కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ యొక్క నేచర్ ఏంటంటే ఎసిడిక్ నేచర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 113. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్యాల్సినేషన్ ద ఓర్ ఈస్ హీటెడ్ ఇన్ ద. క్యాల్సినేషన్ అంటే ఓర్ ఈస్ హీటెడ్ ఇన్ ద absence ఆఫ్ ఆక్సిజన్. ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అయితే మనం రోస్టింగ్ అంటాం, absence ఆఫ్ ఆక్సిజన్ కాబట్టి దాన్ని క్యాల్సినేషన్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 114. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ వెన్ మెటల్ కార్బోనేట్ రియాక్ట్స్ విత్ డైల్యూట్ యాసిడ్. మెటల్ కార్బోనేట్ దీనికి ఒక ఈక్వేషన్ రాద్దాము. మెటల్ కార్బోనేట్ NaHCO3. మెటల్ బైకార్బోనేట్ అవుద్ది కదా, సారీ. మెటల్ కార్బోనేట్ Na2CO3. Na2CO3ని డైల్యూట్ యాసిడ్ తో 2HCl. దీస్ విల్ గివ్ 2NaCl ప్లస్ H2O ప్లస్ CO2. సో మనకి ఒక సాల్ట్ ఫామ్ అవుతుంది, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఫామ్ కానిది ఏదనమాట? వీటిలో హైడ్రోజన్ అనేది ఫామ్ అవ్వదు. విచ్ డస్ నాట్ ఫామ్ అన్నారు కాబట్టి, నాట్ ఫార్మ్డ్ అన్నారు కాబట్టి హైడ్రోజన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాటర్ ఫామ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది, సాల్ట్ ఫామ్ అవుతుంది. ఈక్వేషన్ ప్రకారం చూసుకోండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 115. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ హ్యాస్ హయ్యర్ బాండ్ యాంగిల్. బాండ్ యాంగిల్స్ రాద్దాం. అన్నిటికంటే ఏది హయ్యర్ బాండ్ యాంగిల్ అప్పుడు తెలుస్తుంది. H2O లో ఉండే బాండ్ యాంగిల్ 104 degrees 31 minutes. NH3 లో బాండ్ యాంగిల్ 107 degrees 48 minutes. CH4 లో బాండ్ యాంగిల్ sp3 హైబ్రిడైజేషన్ 109 degrees 28 minutes. BF3 లో బాండ్ యాంగిల్ 120 degrees. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 116. The electronegativity difference between the elements A and B is 3. Then the bond are formed in AB molecules. Electronegativity difference 1.9 కన్నా ఎక్కువ ఉంది ఇక్కడ. సో 1.9 కన్నా ఎక్కువ ఉంటే the atoms will combine in ionic bond. So option 1 is the right answer. Question number 117. Which of the following represents the correct order of electronegativity among halogens? ఎలక్ట్రోనెగటివిటీ యొక్క కరెక్ట్ ఆర్డర్ అడుగుతున్నారు. ఈ హాలోజన్స్ మనకి 17th గ్రూప్ లో ఉంటాయి. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇలా పైనుంచి కిందకి వెళ్లే కొన్ని గ్రూప్ లో మనకి అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అవుతుంది. అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అవుతుంది. సో ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఫ్లోరిన్ కి ఎక్కువగాను, అయోడిన్ కి తక్కువ ఉంటుంది. సో కరెక్ట్ ఆర్డర్ ఫ్లోరిన్ ఈజ్ గ్రేటర్ దాన్, Cl ఈజ్ గ్రేటర్ దాన్, Br ఈజ్ గ్రేటర్ దాన్ I. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.
Question number 180. Elements possessing atomic numbers 3, 11, 19, 37 belong to dash group, dash block. 3 ante that is lithium. 11 ante that is 3 ante that is lithium. 11 ante that is sodium. 19 potassium. 37 rubidium. సో ఇవన్నీ మనకి లిథియం, సోడియం, పొటాషియం ఇవన్నీ మనకి ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏ బ్లాక్ చెందుతాయి? ఎస్ బ్లాక్. సో 1s 2a ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ మనకి ఎస్ బ్లాక్ చెందుతాయి. సో ఎస్ బ్లాక్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 119. ద ఎలిమెంట్ డిస్కవర్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎకా అల్యూమినియం ఈజ్. ఇది మనకి మ్యాండలీస్ పీరియాడిక్ టేబుల్ లో వస్తుంది. ఎకా అల్యూమినియం యొక్క పేరుని మనకి సజెస్ట్ చేసింది మ్యాండలీఫ్. దానికి తర్వాత పెట్టిన పేరు గాలియం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎకా అల్యూమినియం, ఎకా బోరాన్, అలాగే ఎకా సిలికాన్ అని 3 ఎలిమెంట్స్ యొక్క లక్షణాలని ముందుగానే ఊహించి పీరియాడిక్ టేబుల్లో పొందుపరిచాడు దానికి మ్యాండలీఫ్. అట్లా మనకి ఎకా అల్యూమినియం అంటే గాలియం, ఎకా బోరాన్ అంటే స్కాండియం, ఎకా సిలికాన్ అంటే జెర్మేనియం. ఇవి కూడా మనకు గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో ఇవి ఇవ్వచ్చు కదా, ఇవి ఏ క్వశ్చన్ ఇస్తారని మనకి రూఢీ చేసుకోలేం కాబట్టి ఈ మోడల్లో ఉండే ఏ క్వశ్చన్ అయినా సరే మనం ప్రిపేర్ అయ్యి ఉంటాం. చాలా వెల్ అండ్ గుడ్. క్వశ్చన్ నెంబర్ 120. జెర్మేనియం ఈజ్, సిలికాన్, జెర్మేనియం ఇవన్నీ కూడా మెటలాయిడ్స్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్.